మేడ్చల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. మల్లారెడ్డి కాలేజీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సపోర్ట్ చేశారు. కళాశాల వద్దకు వచ్చి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సత్వరమే విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేయడం ఇప్పుడు రచ్చగా మారింది. మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహించారని, తమని డీటైన్ చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేదని విద్యార్థులు కాలేజీ ఫర్నిచర్ను ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థుల ఆందోళనకు మైనంపల్లి మద్దతు పలికారు. అయితే మైనంపల్లి హనుమంతరావుపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఫైర్ అయ్యారు. బయట నుండి వచ్చిన మైనంపల్లి రౌడీయిజం చేసి కాలేజీలో దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. పొలిటికల్ ఎజెండాతోనే యూనివర్సిటీలో ధర్నా చేశారని ప్రీతిరెడ్డి ఆరోపించారు. రౌడీలాగా వచ్చి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని తెలిపారు. పొలిటికల్ ఎజెండాతో స్టూడెంట్స్ని వాడుకుని ధర్నా చేస్తున్నారని, ఇలాంటి రౌడీయిజాన్ని తాము ఒప్పుకోమన్నారు. యూనివర్సిటీలో 70,000 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. హాస్టల్ ఫుడ్లో పురుగులు వస్తే వాటిని తాము సరిచేస్తామన్నారు. కాలేజీలో ఉన్న ప్రాబ్లమ్స్ తన దగ్గరకు తీసుకురావాలి, అంతే తప్ప ధర్నాలు చేయొద్దన్నారు. ఇక డిటైన్ సిస్టమ్ అనేది అన్ని కాలేజీల్లో ఉంటుందని చెప్పిన ప్రీతిరెడ్డి 25 మంది విద్యార్థులను మాత్రమే డీటైన్ చేశామని తెలిపారు. అటు విద్యార్థుల ఆందోళనకి మైనంపల్లి సపోర్ట్, మైనంపల్లికి మల్లారెడ్డి కోడలు కౌంటర్తో యూనివర్సిటీలో పరిస్థితి గందరగోళంగా మారింది.